హలో గైస్, వీడియో కన్నా ముందు అయితే మీకు ఒక మంచి ముచ్చట చెప్తా. హసన్ కస్టమ్ ఫర్నిచర్స్ అనే ఒక మంచి షాప్ లో గైస్, ఈ షాప్ లో మంచి మంచి సోఫాస్, మంచి మంచి డైనింగ్ టేబుల్స్, మంచి మంచి బెడ్ మంచాలు ఉన్నాయి. సో ఫస్ట్ దాంట్లో క్వాలిటీ చూడండి. ఈ సోఫా చూడండి, ఈ సోఫా వచ్చేసి సోఫా కమ్ బెడ్ అనమాట. చాలా కంఫర్ట్ గా ప్రీమియర్ లుక్ తోటి ఉంది. ఈ సోఫా చూడండి, మంచిగా కూర్చొని హ్యాపీగా నిమ్మలంగా ఉండొచ్చు. సోఫా మీద వచ్చేసి రిక్లైనర్ సోఫా, ఎంత కంఫర్టబుల్ చూడండి. సో ఇట్లా వెనక కనుకోవచ్చు, ముంగడి కూడా కూర్చోవచ్చు. ఇప్పుడు నేను కూర్చున్నది వచ్చేసి చెస్టర్ ఫీల్ సోఫా. అసలు ఎంత కంఫర్ట్ ఉంది అయితే, ఇద్దరు ముగ్గురు అయితే హ్యాపీ కూర్చొని లోగొచ్చు అనమాట. ఈ పచ్చ కలర్ సోఫా వచ్చేసి ఎల్ షేప్ కార్నర్ సోఫా. అసలు ఇదైతే ప్రీమియర్ లుక్ తోటి ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. ఇక ఈ సోఫా అయితే చూడండి, లాంజర్ ఎల్ షేప్ సోఫా. అసలు ఒక పెద్ద హాల్ ఉందనుకో, దాంట్లో వేసుకొని కూర్చుంటే మాత్రం లుక్ మాత్రం బాగుస్తుంది. ఇంకోటి ఏంటంటే అడ్జస్టబుల్ అడ్రస్ కూడా ఉందన్నమాట చూడండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మంచాల కాడికి పోదాం. ఈ బెడ్ మంచాలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. కొత్తగా ఎవరైనా పెళ్లి చేయాలనుకుంటే ఈ మంచాలు తీసుకోవాలి, చాలా గట్టిగా ఉంటాయి. అసలు ఈ మంచాలు మొత్తం లగ్జరీ మంచాలు. ఈ బెడ్ గానీ మంచం గానీ మంచి క్వాలిటీతో ఉన్నాయి గైస్. నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ టేబుల్స్. దీంట్లో చూడు ఎన్ని వెరైటీ రకాలు ఉన్నాయో, కొత్త కొత్త మోడల్స్, న్యూ మోడల్స్ ఉన్నాయి గైస్. చూసారు కదా సోఫాలు, డైనింగ్ టేబుల్స్, బెడ్ మంచాలు ఎంత మంచిగా ఉన్నాయో గైస్. ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో ఎలాంటి కలర్స్ గోడలు వాల్స్ ఉన్నాయో ఎగ్జాక్ట్లీ వాళ్ళు అలాంటి కలర్ సోఫాలు తయారు చేస్తారు. సో వీళ్ళు డైరెక్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ నుంచి తీసుకొస్తారు, ఎందుకంటే వీళ్ళ ఓన్ ఫ్యాక్టరీ అనమాట. ఎక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోరు. సో మనకు చాలా రీజనబుల్ రేట్, తక్కువ ప్రైస్ లో మనకైతే ఇస్తారనమాట. వీళ్ళు డైరెక్ట్ ఇంటికి వచ్చి సోఫా సైజ్ మెజర్మెంట్ తీసుకొని, సో వాళ్ళు మనకు కావాల్సిన సైజ్ లో తయారు చేసేది ఇస్తారనమాట గైస్. వీళ్ళ నెంబర్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి అండ్ స్క్రీన్ పైన కూడా వస్తుంది. కాల్ చేసి కావాల్సిన ఐటమ్ తెప్పించుకోండి. మన వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఈ షాప్ ఎక్కడ ఉందంటే ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేల్కి వెళ్ళే రూట్ లో ఎగ్జాక్ట్లీ లెఫ్ట్ సైడ్ ఉంటది. పక్కన ఇండియన్ బ్యాంక్ ఉంటది, అపోజిట్ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటది. ఏందే 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 ఊడుస్తున్నావా లేకపోతే రైస్ మిల్ నడిపిస్తున్నావా? ఏందే పోరి రైస్ మిల్లా? నీ ముందు లేవే లేవు. ఏ పోయే నీ పోరి 8 అయినా లేకలేదు, ఇంకా నన్నే పత్తి మిల్లు రైస్ మిల్లు అంటాంది. రోజు రోజు భయం లేకుండా వేయింది పోరికి. ఇలా అయ్యనేమో పట్టించుకోడు, ఈ పోరేమో నా మాటినది. ఏంది అత్తమ్మ పొద్దుగాలనే వల్ల తిడుతుంది? ఏమైంది అత్తమ్మ, ఎవరిని తిడుతున్నావు? ఇంకెవరినే, మీ ఆడవిల్లను. అగో ఏంది అత్తమ్మ పొద్దుగాలనే గాపిల్లని తిడుతున్నావు? ఆ లేకపోతే ఏందవ్వా, గింత సేపు అంటదా? బల్లె కోదా పోరి? బడి కాదు కాలేజ్ కానీ జరుగు. అల్ల అయ్య ఏవట్టు నువ్వు ఏవట్టే గిట్ల తయారైందా పోరి. శ్రావణి, ఓ శ్రావణి, మళ్ళీ ఏంది వదినే? లేవ్వవారా? అమ్మో నేను ఇప్పుడు లేవ్వను. నువ్వు ఎట్లా లేస్తావో నాకు తెలుసు గాని. శ్రావణి, శ్రావణి, ఛాయ్ తెచ్చినావా? నువ్వు ఛాయ్ తెస్తానే లేస్తావో నాకు తెలుసు. ఎవరు ఓ పోరి, ముఖమన్న కడుక్కొని దాగరాదే. తాయినాక ఆడుకుంటా తీయే. చీ, అస్సలు ఎప్పు తినది. శ్రావణమ్మ దబ్బున తాగు, ముఖం కడుక్కొని తానం చేసి తయారైదువు. ఎందుకు? ఎందుకేంది ఎందుకు? కాలేజ్ పోదు. వద్దునే నేను కాలేజ్ పోను. గిన్నెకే దీన్ని యుద్ధ కొట్ట బుద్ధి అవుతుంది. కాలేజ్ పోకుండా ఇంటికాడు ఏం చేస్తావే? గిన్నెలు తోముకుంటా బట్టలు విడతావా, లేకపోతే బర్ల కాడుకోయి బర్ల పెండ తీస్తావా? ఏ ఊకో అత్తమ్మ, ఇవన్నీ పనులు ఈమెందో చేస్తుంది. ఇవన్నీ నీకు నేను లేనా? అయినా ఈమె ఇన్ని పనులు చేస్తుందని వాళ్ళ అన్నయ్య తెలిసింది అనుకో, నన్ను చంపేస్తాడు. ఇక సంపుతాడు సంపుతాడు. కాదురా, కాలేజ్కి ఎందుకు పోవు? నువ్వు రోజు పోతున్నావు కదా. వదినే నేను పోను. ఎందుకురా, ఏమైంది? జ్వరం ఇట్లా వచ్చిందా? ఛీ, అట్లా కాదు వదినే. ఇవాళ నుండి మాకు 1 వీక్ సంక్రాంతి సెలవులు. చూడ ఎట్లా ఎక్కిరిస్తుందో. చూడు ఎట్లా ఎక్కిరిస్తుందో చూడు. అది ఇంకా చిన్న పిల్లనా? 10వ 12వ తరగతి. నువ్వు కూర్చొని చాయ్ పట్టుకొస్తా నీకు.
ఏందే పోరి రాను రానేమో ఛాయ్ బాగా తీయ పెడతాన్నావు. అయ్యో అత్తమ్మ, నీకేమో ఛాయల చక్కెర తక్కువ కావాలి, శ్రావణ్కేమో ఎక్కువ కావాలి. ఎట్లా చెప్పు మరి? వదినే, ఇగో మీ అమ్మ ఫోన్ చేస్తుంది. మా అమ్మనా? హలో అమ్మ. బిడ్డ మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. నేను మంచిగా ఉన్నావా? మీ అత్తగిట్లా మంచిగా ఉన్నారావే? మా అత్తమ్మ, మా శ్రావణి, మా మామ అందరు మంచిగా ఉన్నారమ్మా. అవు బిడ్డ, అల్లుడిగిట్లా ఏమన్నా ఫోన్ చేస్తుండా? మాకైతే అసలే చేస్తలేడు. చేసిండమ్మా, నిన్ననే మాట్లాడిండు. అవునా? సరే సరే తి, మీ అత్తకైతే ఫోన్ ఇస్తామ్మా. ఇగో అత్తమ్మ, అమ్మ మాట్లాడుతుంది. చెప్పే మరదలా. వదినమ్మా మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నాం గాని మొత్తం ఫోన్ కూడా ఎత్తలేవే పోరి. ఏడా వదినా, మీ తమ్ముడు ఫోన్ అస్సలే ఇయ్యడు నాకు. పైసలు ఎక్కువ అయితే గట్లనే ఉంటది గాని ముచ్చటేందో చెప్పు. ఏం లేదు వదినా, నా కొడుకుని పంపిస్తా, జర సంక్రాంతి పండుగకు నీ కోడల్ని పంపరాదు. ఆగో గట్లెందుకే? ఈసారి పండుగకు నువ్వు తమ్ముడు నీ కొడుకు ముగ్గురు కలిసి ఈడికే రాన్లి. ఈయన్నే అందరం కలిసి మంచిగా పండగ చేసుకుందాం. ఏడా వదినా, మా తమ్ముడు మరదలు ఈసారి మా ఇంటికే వస్తుర్రు. కొత్తగా పెళ్ళయిందని పిలుచుకున్నా, జరదోలి. ఏమోనే ఇక నీ ఇష్టం, నీ బిడ్డకిత్తున్న పాటు. చెప్పమ్మా. ఓ పోరి, నేను మీ అత్తకి చెప్పిన పండుగకు పంపమని. తమ్ముడిని తోలిస్తున్నా, మామ కూడా వస్తుండు, నువ్వు కూడా రా, సరేనా? సరే. సరే 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 మరి ఉంటాను. ఓ పోరి, పోతావా నే పండుగ కట్ట మరి? పోతత్తమ్మా, మా మామ వాళ్ళు కూడా వస్తుర్రట. వదినే, నేను కూడా నీతోటే వస్తా. రా, నువ్వేంద్ర వచ్చేది? నేనే నిన్ను తీసుకుపోతా. వదినే, అమ్మ ఏడుస్తుంది. అయ్యో అత్తమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు అత్తమ్మ? ఏమైంది? ఏమైంది అత్తమ్మ? ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? చెప్పత్తమ్మా, ఏమైంది? ఏమైందమ్మా? ఇవరాక మంచిగా ఉండే. ఏమైంది అత్తమ్మా? నా కొడుకు గుర్తుకొస్తాడు. ఏమైంది గట్ల ఏడుస్తురు? అరే ఏమైందిరా? శ్రావణ ఏమైంది? అమ్మ గట్ల ఏడుస్తుంది. ఓ కలక్క, ఎందుకు గట్ల ఏడుస్తున్నాను? అరే ఏమైందిరా? ఓ కలక్క, ఏమైంది? ఏమైంది కలక్క? ఎందుకు ఏడుస్తున్నావు? అప్పుడు ఏరు. ఏమైంది హరిత? ఏమైందిరా గిట్ల ఏడుస్తురు? ఏం లేదక్క, మా అమ్మకు మా అన్న యాదకొచ్చిండు. అయ్యో అవునా? ఊకో అక్క ఊకో, ఏం చేస్తాం తియ్యి. కొడుకు బయట దేశం పోయి 3 ఏళ్ళు అవుతుంది, కళ్ళనే కనబడుతుండు. అయ్యో అవునా? మరి ఈసారి పండగ వస్తలేడా? ఏమో నాకు తెలియదు. అవునా? మరి ఫోన్ అయినా వేయకపోయారక్క. ఓ హరిత, నీ మొగనికి నువ్వు ఫోన్ అయినా వేయకపోయినవే ఈ పండగ కన్నా రమ్మని. మీ అత్త గింత ఏడుస్తుంది. ఫోన్ చేసినక్క, అక్కడ లీవ్ ఇస్తలేరట, రానన్నాడు. అవునా? నీ మొగడు చెప్తినకుండా దుబాయ్ వాయే, ఇప్పుడు చూడు రాదు, రానికి కూడా అయితే లేదు. చెప్పుతే వినకుండా ఎందుకు వేయండే? ఇక్కడ సక్క పని లేక పైసలు లేక గంత దూరం బాయే నా కొడుకు, బతుకు తెరువు కోసం. అయ్యో వస్తాడు తీయక్క, రాకపోతే ఏడికి పోతాడు? ఇయ్య లేకపోతే రేపు వస్తాడు, రాక ఏడికి పోతాడు?
ఏమొచ్చుడో ఏమో ఉన్నగా నొక్క కొడుకు కళ్ళ ముంగట లేకపోయే. అందరూ కొడుకులతోటి కోడళ్ళతోటి బిడ్డలతోటి పండగ చేసుకుంటే నేను ఒక్కదాన్ని అయిపోయినా. నా కోడలన్నా ఉంటదంటే అవ్వగారింటి పోతుందట. అయిననే లేదు నేనేం చేయాలి? తమ్ముడుండి మా ఇంటికి పోతానన్నా మా తమ్ముళ్ళు మా అన్నలు ఎట్లుంటారు? నాకు మాత్రం లేదు అత్తమ్మయుడు ఉండాలని. గట్లంటే వెందే హరిత, 3 ఏళ్ల నుంచి మీ అత్త నేనే కొడుకు అనుకుంటుంది. ఇప్పుడు నువ్వు కూడా పోతే ఎట్లనే? మీ వాళ్ళని ఎడికి రమ్మని రాదు, అందరు కలిసి ఇన్నే చేసుకుందురు. ఆడొక్కలు ఈడొక్కలు ఎందుకు పండుగ చేసుకున్నాడు? అవునక్క, కాకపోతే మా అమ్మ మా మేనమా మనకి ఇట్లా పిలిచిందట, నన్నే అటు రమ్మన్నది. అయ్యో గట్లంటే ఎట్లరా? ఈ ఒక్క పండక్కి ఉండరాదు, మీ అత్త గంతగానం ఏడవబట్టే. అవునే పోరి, ఉండరాదే. పెళ్ళైన కాడ నుంచి అన్ని పండుగలకు మీ ఇంటికే పోవాడుతీవి. మీ వాళ్ళకు ఫోన్ చేసి ఈడికే రమ్మాను. నా కొడుకు లేక బాధ అవుతుంది. నేను ఒక్కదాన్ని ఏం పండుగ చేసుకోవాలి? జరా ఉండు ఈ పండుగకు ఇన్నే. ఉంటది తీ అక్క. ఓ పోరి, ఈ పండగకి ఇన్నే ఉండరాదే? అందరు కలిసి ఇన్నే పండుగ చేసుకోరి. అవును దినే, మనం ఈసారి ఇన్నే ఉందాం. శ్రావణి, లోపల పై గిన్నె దేపమ్మా. నేను తెస్తుంది మామ. ఏంది బావా అయ్యో చేతిలో గట్టే పట్టుకున్నావు? జీడిపప్పు మరదలా తింటావా? ఏమో మా ఇంట్లో కందిపప్పు. ఏందమ్మో ఏమో ముఖం తట్టు పెట్టి కూర్చున్నావు? అరే గిజిగా, జీడిపప్పు తిని బగ్గబలు. ఈసారి కోడి పంజాలల్లా ముక్కుందరా కానీ కోడి ముడ్డి బల కొట్టాలా? తిను. మామ చాయ్ తీసుకురావాలనా? వద్దమ్మా, ముందు గిజిగాని కడుపు నింపినాకనే నా కడుపు నింపుకుంటా. నాయనా, ఈసారి మన ఊర్లో కోడి పందాలు ఉంటాయానే? ఎందుకుంటాయిరా? ఉంటాయి. అబ్బా నేను కూడా వస్తాను ఆయన, పోయేటప్పుడు తీసుకోవు. పోదాం, నువ్వు నేను మీ అమ్మ అందరం పోదాం. ఇంకేం పని, మాకు అదే పని. కొడుకు మీద రంది లేదు కానీ కోళ్ళ మీద ఉన్నది, పనికి రానోడు. ఏయ్, కోడిని ఏమన్నా అన్నామంటే కోడిని కోసినట్టు మెడకాయ కోసేస్తా. వాడు వచ్చే రోజు మావసరిది కొడుకంట కొడుకు. నువ్వు తినరా గిజిగా. ఓ మాసిన మొక్కపోడా, ఈ వరకు ఆ కోడికి పెట్టే తిండి పైసలు ఆ గుడిసె తీసి ఇల్లు కట్టుకుందుము. ఏయ్ సప్పుడు పని చేయి. ఈ కోడితో పంజాలాడి లక్షలు సంపాదించుకొస్తా, అప్పుడు పెద్ద ఇల్లు కడదాం. ఏమంటారా గిజిగా? నీ మొక్కం సంపాదిస్తావు, అన్ని బోకర్ మాటలే. ఉన్న పైసలు పోగొట్టపోతే అంతే చాలు. చాలుగానే. అరే అక్కకు ఫోన్ చేసిరా పండగ రామని? అక్కకి ఇంకా చేయలేనాయనా. చేయలేదా? రేపు లేదు పండగ, ఎల్లుండేనా? ఇంకా చేయకుండా ఏం చేస్తున్నావురా? చెయ్యి. అవ చూసినవా, గింత దగ్గరున్న బిడ్డకేమో ఫోన్ చేయమంటున్నావు, గంత బయట దేశంలో ఉన్న కొడుకేమో ఫోన్ చేయవు, మాట్లాడవు. పండుగకు రమ్మని ఫోన్ చేసినవా? ఎట్లున్నాడు ఏంటిదని అడిగినవా? ఏం మాట్లాడుతున్నావే? మొన్ననే కదానే వారం రోజుల కింద వీడియో కాల్ చేసి ఎట్లున్నా బిడ్డ అని అడిగితే ఫోన్ చేయలేదంటున్నావు. నీ ముఖం అడిగినవు. చాలు కానీ వాడు ఫోన్ చేసినా వాడు రాడు, వాడు మస్తు బిజీగా ఉండు. అరే ముందైతే అక్కకు ఫోన్ చేయరా, చేయకుంటే ఏడుతుంది మళ్ళీ. చేస్తానైనా. అమ్మనికి ఏం చెప్పి పంపించింది? మరి నీకేం చెప్పింది? నీకేం చెప్పిందో నాకు కూడా కదా చెప్పింది. కదా ఒర్రు మరి. చల్ ఒరితే నా ఇజ్జత్ పోతుంది. మరి నా ఇజ్జత్ పోదా? నీ ఎవరి పని ఇంటి పోయినాక చెప్తావు. అమ్మాయి కన్నా నిరికిచ్చి సంక్రాంతికి సన్న మురుకులు చేస్తాం. సంక్రాంతికి స్పెషల్ మురుకులు సన్న చేస్తాం. మురుకులు చేస్తాం, అప్పలు చేస్తాం, ముగ్గులు చేస్తాం. ముగ్గులు పెట్టడానికి అడవిలో ఉంది, మురుకులు చేయడానికి నేనున్నా. రావాలి తక్కువ రేటుగా చేస్తాం. ముగ్గులేస్తాం, మురుకులు చేస్తాం. చాలా మంది సంక్రాంతి ముగ్గులు ముగ్గులేస్తాం. అగ్వ ధర నాయనా,
గీళ్ళెవలే ముగ్గులు వేస్తాము మురుకులు అప్పాలు చేస్తామంటారు. నేను బీరువా రిపేర్ వాళ్ళని చూసిన, గ్యాస్ రిపేర్ వాళ్ళని చూసిన, ఆఖరికి జిప్పులు వేసేటోళ్ళని కూడా చూసిన. గీళ్ళేంది మురుకులు అప్పాలు చేస్తామంటారు? ఏమోరా నాకు కూడా తెలియదు, అడుగుతావు. ఓ పిల్లగా ఏంటి అవి ఏం చేస్తావు? మీరు ఏం చెప్తారో చేస్తాం. చేస్తాం చేస్తాం. పొరగాలు గమ్మత్తులు ఏదంటే ఎదురా. మేము సంక్రాంతి స్పెషలిస్ట్లమన్నా మురుకులు చేస్తాం, గర్జలు చేస్తాం, రొట్టెలు చేస్తాం, పూరీలు చేస్తాం, ఆఖరికి ముగ్గులు కూడా వేస్తాం. పని మాది, పైసలు మీ. ఇగో దీంతో స్టార్ ముగ్గులు వేస్తాం. అది చెప్పి చూపిస్తున్నారు పడుకో. ఇగో దీంతోనేమో బార్ ముగ్గులు వేస్తాం. సంక్రాంతికి గంగేంద్రులు వస్తారు, హరిదాసులు వస్తారు, కానీ అప్పలు చేసే స్పెషలిస్టులు ఏంద్రా? అవునా అప్డేట్ అయినాం. ఎట్టి పైసలు సంపాదించాలి. ఇంకోటి అంటావు, మీ చుట్టాలు ఇవాళ ఉంటే చెప్పు, మా వాళ్ళు ఆన్లైన్ కూడా అవైలబుల్. ఇట్లా ఆర్డర్ పెట్టిరు అనుకో, అట్లా వచ్చి మురుకులు వచ్చిపోతారు మా వాళ్ళు. 10% డిస్కౌంట్. మీరు వచ్చి మురుకులు వస్తే మా ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తారా? పెండ తీస్తారు. మంచిగా ఉన్నావన్నా. ఇవాళ రేపు ఎవరికి చేతన అవుతుందన్నా, తింటురు పంటరు, తయారుగా ఉండే తింటురు రెడీమేడ్. అబ్బా నీ బిజినెస్ బాగుందిరా. మరి ఎంత తీసుకుంటారు? గుండుకు తక్క తట్ట తీరు తట్ట కొందా. మీరు ఏమన్నా వేసుకొని పూరీలు ఏమంటారా, రొట్టెలు ఏమంటారా, మురుకులు ఏమంటారా, గబ్బనిపుతాం. ఇగో అక్క ఇంకో ముచ్చట, పిండి మీది పని మాది, పిండి మాత్రం మీరే పట్టించుకోవాలి. అబ్బో అంతేనారా? సరే రేపైతే రాపోర్రి. సరే అక్క, మాకు ఇంకా మస్తు ఇంట్లో ఆర్డర్ తీసుకునేది ఉంది. రేపు పొద్దున్న వస్తాం అక్క. పిండి అయితే విసిపెట్టు అక్క. ఇంకోటి మాకు ఉద్దరి నడవది, నాకైతేనే నడుస్తుంది. సరేనా? నడవపోరి అంతా నీ వల్లనే తాజీ. అరే రాయుడు, సంవత్సరం నుంచి నిన్ను నా సొంత కొడుకు అంటే ఎక్కువ పెంచుతున్నారా? ఈసారి పందెంలో 10 కోళ్ళని ఖతం చేసి నా పేరు నిలబెట్టాలరా రాయుడు. అరే రాములు, నీ గుడ్లు పెట్టకోని ఇటు తీసుకొచ్చినాంరా. ఏమిరా దేవేందర్ రెడ్డి, మాటలు ఏమో గట్టిగా వస్తున్నాయి. గుడ్లు పెట్టనీకి నాదేమన్నా కోడి పెట్టనారా? కోడి పుంజు. మొగదంటే నాదిరా, నా పుంజురా. అవునారా? రేపు పంజం కాడ చూద్దాం ఎవరిది పుంజో ఎవరిది పెట్టో. అబ్బా ఇదిరా, ఎప్పుడురా మొగం లేక మాట్లాడినావు. రేపు పందెంలో నీ పుంజా నా పుంజో గెలిచి తేల్చుకుందాం రా. అప్పుడు కానీ చెప్తా నీ సంగతి. చూసుకుందారా దేవేందర్ రెడ్డి, రేపు నీ పుంజో నా పుంజో పంజాబ్లో గెలిచేది. అమ్మమ్మ వాళ్ళు అప్పాలు చేస్తారా? చేస్తారు కన్నాడు. అందుకేనా నువ్వు ఇంటికాడ అప్పాలు చేయలే? అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఎవరు లేరే, కాలేసినట్టురు. నువ్వు ఆగే. అమ్మా అమ్మా ఆగో బిడ్డ, వచ్చినవారా? వచ్చిందే అమ్మమ్మ. అవును గాని ఎవ్వరు లేరేందమ్మా? మమ్మీ బాగున్నవారా? అవ్వో నా మనవరాలు ఎంత పెద్దగా అయిందో. సప్పుడు చేయవేందమ్మా? నాయనేడి, చెల్లేది, హరిత. మీ నాయననేమో కోడి పట్టుకొని ఎటో వేయండు, మీ చెల్లెనేమో ఎటో వేయింది, మీ మరదలేమో పిండి పట్టించుకురాని వేయింది. ఇద్దరు బ్యాగ్. ఏందే పోరి ఇంత లేట్ వచ్చినావు?
నువ్వంటే మొగోండి 12 అబద్ధాలు ఆడొస్తావు. నేను మా ఇంట్లో అమ్మకి నాయనకి వదినకి అన్ని చెప్పి రావాలి. మీ వదినకి తెలుసు కదా మన ముచ్చట. తెలిస్తే అన్ని చెప్పేసి వస్తారా? సరే సరే తెచ్చినావా? ఏంది తెచ్చేది? మా నాయన ఎంత అడిగినా ఒక్క రూపాయి కూడా ఇస్తలేడు. అవునా? నీ మీద నమ్మకం పెట్టుకుని ఇంటి పక్కన దగ్గర 5,000 అప్పు చేసిండే, ఎట్లనే ఇప్పుడు? మరి నేనేం చేయాలి? నేను అప్పుడే చెప్పినా మీ అయ్య పీసోడు ఇయ్యాడు అంటే ఇస్తాడని చెప్తివి. నువ్వు మా నాయన ఏమనకు చెప్తున్నా. మరి ఏమనకపోతే ఎట్లా? మరి ఇప్పుడు పైసలు అప్పు చేసింది ఎట్లా? ఎట్లనన్నా వేసుకో గాని ఈ సంవత్సరం కూడా మన పెళ్లి కాదు ఇక. అవునా? ఎందుకు? ఈసారి కూడా మీ అన్న పండగకు వస్తలేడా? ఏడొస్తుండు, వస్తలేడు. మీ అన్న రాడు, మన పెళ్లి కాదు ఇక. అట్లెందుకంటావు? వస్తాడు తీ. మరి ఇంకెప్పుడు వస్తాడు? వస్తాడు తీ. రాగానే మాట్లాడుతూ పెళ్లి చేసుకుందాం. అవసరం లేదు ఇక. మీ అన్న వచ్చినా రాకుండా ఈ ఎండాకాలం మాత్రం పెళ్లి చేసుకుందాం, ఇది మాత్రం ఫైనల్. ఏం మాట్లాడుతున్నావు? నీకు లవ్ చేసినప్పటి నుంచి చెప్తున్నా, మా అన్న ఉంటేనే మన పెళ్లి, మా అన్న వచ్చినాకనే పెళ్లి చేసుకుందాం. నీకు మీ అన్న కావాలో నేను కావాలో తెలుసుకో, ఏదో ఒకటి. ఇగో మా అన్నకి నేను ఒక్కదాన్నే చెల్లని, నా కోసం దుబాయ్ పోయి పైసలు సంపాదిస్తుండు, నాకు ఎక్కువ కట్నం ఇచ్చి పెళ్లి చేయాలని. అట్లాంటి అన్నను కాదని నేను పెళ్లి చేసుకుంటే మా అన్న బతుకుతాడా చెప్పు? ఓ పోడా చెమట అండ్ల పడగలదు. పోరానికి మురుకులే ఒత్తలేదు గాని గంపకు 100 రూపాయలట. నడివి నుంచి వెళ్ళి అబ్బా గట్ అనక బోడిపూట మళ్ళా నువ్వు వెలగొడితే ఎవ్వరు చేపించుకోరు. జర వచ్చిపోతామక్క. లేసుతోనే మీ ఇంటికి వచ్చినామక్క. చక్కగా ఇలా పెట్టు. ఏం పెట్టుడో ఏమో. ఓ పోరి ఇంకేసుడు కాలేదా నే ముగ్గు బయట? అమ్మా అయిపోయిందే, వస్తున్నా. హరిత మీద అయిపోయిందానే? అయిపోయినాయి అక్క. ఇగో గొడ్డెమ్మలు కూడా పెట్టినా. గో అమ్మా, బియ్యం ఎన్ని పోసినవే? ఏమో నే 3 కిలోలు పోసిన. సరే సరే. అవు కలక్క, ఉల్లిగడ్డ కొత్తిమీర కూడా సరిపోతుందా? ఇంకా కొయ్యమంటావా? చాలు తీరా, అన్నం ఎట్లయినా అయ్యింది, కూరలకైతే చాలు. అమ్మ నాకు మురుకులు కావాలి. పోయి తినిపో. చలం తీసుకో. అబ్బా మా ముగ్గు కంటే మీ ముగ్గే బాగుంది. ఎవరేసారు? ఇంకెవలక్క? నేనే వేసిన. వదినే మస్తు షారున్నావు. నేనేసినక్క. అవునక్క, మీ చెల్లెనే వేసిందిలే. అరే బిడ్డ, మీ నలుగురు వచ్చి మనిషికి 1 గిలాసు బీర్ తాగుదురు. నడురి. ఈయనకైతే సిగ్గే లేదు. ఏడు పని ఆడబెట్టి పొద్దుగాలనే బీరు తాగుతాండు. గా పొల్లగాళ్ళకు ఇంత థమ్సప్ తెచ్చి పోతాడా బీరు తాగుమంటాండు. మాసిన మొక్కపోడు. అయ్యో ఏందొద్నే మా అన్నని గట్ల అంటున్నావు? పండగనే కదా, తాగని రాదు? అయ్యో మీ అన్నన వరకు బాగానే కోపం వస్తుంది నీకు. తాగితే తాగని గాని గా పొల్లగాళ్ళకు బీరు పోతా అంటాడా? ఏయ్ నేను అన్నగాని పోసినానే, నేనేదో ఉత్తిగన్నా. నీ కోపం అంతా నీకు పోయలేదనగా. పండగ పూట కూడా నిమ్మలంగా తాగలేదు. మా పోసినట్టే ఉంది, నేను మా తాగినట్టే ఉంది. తాగు ఎంత తాగుతావు? తాగి రోడంతా బొర్రు. ఒత్తురా పోడా ఒత్తు. 100 రూపాయలాటి నీకు గంపకు. అగ్గులు కూడా చల్లకుండా ఒకటే తిరగ్గులుగుతుంది ముసలి.
పండుగ పూట నా అల్లుడు ఉంటే ఎంత బాగుండును. అవును వదినే, మీ కొడుకుకు నువ్వన్నా ఫోన్ చేయకపోయినావు? ఎందుకు చేయలేదే? మస్తు మాటలు చేసినాం, అందరం చేసినాం, కానీ రాడు. అనిల్ బావా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది తెలుసా నేను చూసి. పోస్ట్ పొట్టిదానా, ఎంత గట్టిగానే 3 ఏళ్ళలా. ఏ ఊకో బావా, అప్పటి నుంచి అవే జోకులు. ఏందే పోరి గట్లా చూస్తున్నావు? ఏం లేదు బావా, అప్పటికి ఇప్పటికి మస్తు అయినావు తెలుసా. చాలు గాని ఈ ముగ్గు నువ్వు వేసినావా లేకపోతే ఎవరైనా వేసిన ముగ్గుల కాడికి నువ్వు వచ్చి కూర్చున్నావా? ఏ ఊకో బావా, నేనే వేసిన. మంచిగుందా? నీ ముఖం లెక్కనే ఉంది కానీ నీ డ్రెస్ మాత్రం మస్తుందే మరదలా. నువ్వు వస్తున్నావని సేమ్ కలర్ వేసుకున్నా. అప్పుడే నేర్చిన ఇసని మాటలు. నేను వస్తున్న సంగతి ఇంతవరకు మా వాళ్ళకే తెలియదు, నీకే తెలుసు. నీ గుద్దుతా పొట్టిదానా. వేసుకో వేసుకో. ఏందే? ఏం లేదు బావా, డ్రెస్ బాగుందన్నావు కదా, మొన్ననే ఫంక్షన్ కొనుక్కున్నా. ఫంక్షనా? ఏం ఫంక్షను? నాదే, పెద్ద మనిషి ఫంక్షన్. ఓ ముద్దుదానా, గాడేవాడే సంక్రాంతి పని నాడు గంగెద్దు వచ్చినట్టు వస్తున్నాడు. ఏ గంగెద్దు కాదు, అరితొదినోళ్ళ మొగుడు అనిలన్నా. ఊరిని అవ్వా గాడ గద్దేశం దింకపోయినాడు. గియాలు వస్తున్నాడే రాని గని సంగతి చెప్తా. ఏమ్రా వారి గిన్నెళ్ళకి బుద్ధి పుట్టినదిరా ఊరి మీద. ఇంకా నయం, పిల్ల పుట్టిందనిలే. శుభమా అని గాలి మోటార్ దిగి చక్కగా ఇంటికి వచ్చి నా అందాల రాక్షసి నా పిల్ల ముఖం చూద్దాం అనుకున్నా. ఈ అడ్డమైన రాక్షసి అడ్డం వచ్చింది. జరుగు. అయ్యో, నాకన్నా అందంగా ఉందయ్యా నీ పెళ్ళం. బోరుముఖ పోడా. పిచ్చిదానా, నా పెళ్ళం కన్నా అందంగా నువ్వు ఉంటే ఇదివరకు నీకు ఎప్పుడో పెళ్ళి అయిపోతుండే. 35 ఏళ్ళు పెట్టుకున్నావు, పెళ్లి లేవు, ఏం లేవు. నన్ను చేసుకోవాలంటే వాడికి రాసి పెట్టుండాలి. రాసి పెట్టుండాలి కాదు, విగ్ పెట్టుండాలి. అసలు తోడు వస్తాడు. జరుగు. సాల్తీ చాలు కానీ ఈ 4 ఎవరికి ఇట్లుందంతా. నా చెల్లి చిన్నప్పుడు చిన్న షెడ్ వేసుకొని శివుడు కేసుకొని ఉండేది. ఇప్పుడు పుజులు కలక పుజులు అయింది. జరగరి. అరే అనిల్గా, అదే నువ్వు గిన్నెలు రాలే కదా, అక్కడ దేన్నన్నా చేసుకున్నావు అనుకున్నావురా. వేసుకోరు, ముగ్గేసుకోరు. వేసుకుంటాం. నువ్వు పోయి పెళ్ళాన్ని చూసుకోపో. ఇడేమే గిట్ట తయారైండు. అమ్మా, మామొచ్చిండు.
చూసే చూసే కన్నుల్లోనే దుకేనంట ఆశ జలపాతాలే రెక్కే విప్పి ఆడేనంట ఓ మనసే. అయ్యో నా కొడుకు. అమ్మా బాగున్నావా? చెల్లె నాయన మంచున్నావా? అత్తమ్మ మంచిగా ఉన్నావా? బాగున్నాయ్యా. అమ్మా ఎందుకు ఏడుస్తారు? వచ్చినా కదా. ఒక్క మాటలు చెప్పబోయేదిరా ఎట్టొచ్చు? అట్లా కాదే నాయన, నేను వస్తున్నాను చెప్తే మీరు అందరు ఇంత సంతోషపడుతురా? చెప్పుర్రి. కాదు కొడుక, నువ్వు పోయి ఇన్ని రోజులు ఎటుపోతాటేనారా? అక్క నువ్వు ఎప్పుడు వచ్చినవే? నేను నిన్ననే వచ్చిండ్రా. కాదురా తమ్మి, ఒక ఫోన్ అన్న చేయవా నువ్వు? అవునా, బావ రాలేదా మరి? ఏడోకురా, తమ్ముడు వచ్చిందిగా. వచ్చే పిచ్చిదానా, కొడుకు అంటేగానే ఇగో కొడుకు వచ్చింది. ఇప్పుడు చూడు కొడుక, మళ్ళా ఓకు బయట దేశం. నీ మొగడు వచ్చిండు చూసుకో. నీ పిల్లవైతే మొగడా అని కలవరిస్తుంది. ఇక చూడు, నా కొడుకు ఇక పోనే పోడు, ఈయనే ఉంటాడు. సంక్రాంతి పండుగ మాత్రం మనం సంబరంగా జరుపుకోవాలా. మా కొడుక ఇంకా ఎందుకు ఏడుస్తావే? వచ్చిండు కదా అల్లుడు. మా కొడుక సంక్రాంతి పండుగ సంబరం జరుపుకుందాం. వచ్చే కళ, నా కొడుకు కడుపుండి తిని ఎన్ని రోజులు అవుతుందో వాడిని కడుపుండే పెట్టు. వాడు వస్తుండానో ఏమో, మురుకులు చేసినా, కరియలు చేసినా, పూరీలు చేసినా, చికెన్ వండినా, వానికి ఇష్టం వచ్చింది తినని. బగారన్నం కూడా వండినా. ఓ పోరిపో, ఎప్పుడు తిన్నాడో ఏమో, అయిపోనాడు. సరే అత్తమ్మ, అందరం కలిసి తిందాం. మళ్ళీ అయినేంది మనమేంది? అమ్మా ఎవరు వండిర్రే చికెను? ఇంకెవరు? మీ అమ్మనే. అరే కడుపుండి తినరా, కడుపుండి తినక ఎన్ని రోజులు అవుతుందో ఏమో. తిను, ఇన్ని రోజులు తిన్నావో లేదో చక్కగా. కొడుక ఇక పట్టు, ఎప్పుడో 3 ఏళ్ళ కింద తిన్నావు నా చేత. మంచిగా ఉందా? మంచిగా ఉందమ్మా. నేను కూడా తినిపిస్తా తమ్మునికి. తమ్మి, నువ్వు దూరం ఉన్నావని చికెన్ పచ్చడి పంపించిన. మంచిగా ఉందా లేదా చెప్పావా? అవునారా, పచ్చడి పంపించినవారా? మరి ఎన్నడన్నా ఒక మాట చెప్పలేదారా? మంచిగా ఉందక్క, అదే పచ్చడి 3 నెలలు తిన్నా. అంతే, తమ్మునికి అయితే అన్ని పంపిస్తుంది. మరి ఇక్కడ మరదలు ఉన్నది, మరదలు కావాలని అస్సలు అననే అన్నది. నువ్వు తమ్ముడి మీద ప్రేమమ్మా. తమ్ముడు అంటే దూరం ఉండు కానీ దూరము ప్రేమ ఉంది కాబట్టి పంపించింది. మీ తమ్ముడు పంపించినవి మనం అయ్యాడుకో వండుకుంటూనే ఉంటుంది. అరే మనకి అన్నం పెట్టు. 4 ముక్కలు చికెనే మంచిగా. సరే మామ, వేస్తా. కడుపు నిండిందే. అమ్మ, అక్క, ఇది చెల్లె, నువ్వు ఇంతమంది పెట్టు. చాలు. అరే కడుపు నిండా తినరా, మనం కోడి పందాల కాడికి పోవాలా. అయితున్నాయా ఈసారి అవుతున్నాయా? పెద్ద భారీ ఎత్తు నడుస్తుంటే మనం పోవాలి. తిను, మన పుంజే ఉంది దాంట్లో. పోటీకి అక్కడ చూడు ఎట్టుందో.
అరే అన్నా మన ఊరి పిల్ల కర్ర ఇలా చెప్తుందిరా. సూపర్ చెప్తుందన్నా. సూపర్ అన్నా. సరే గాని మనం గంట అవుతుంది పుంజు తీసుకొచ్చి ఇంకెవరు వస్తలేరన్నా మన పుంజు మీకు పందెం వేయడానికి. అరే మన ఊర్లో మన పుంజు కన్నా వేరే పెద్ద పుంజు లేదు కదరా, అందుకే వస్తలేరు ఎవరు పందెంకి. ఏం చెప్పినవే పక్కదానా అది అన్నా నువ్వు బ్యాచ్ వస్తుంది చూడన్నా. ఎవడని రాని మన పుంజుతో పోటారా. వచ్చిర్రా కోడి పెట్టి వేసుకొని. మా దగ్గర కూడా ఉంది టాలెంట్. చూపెట్టురా. అంతే చూపెట్టు. నాయనా అవతల లిక్కు మన కోడి పుంజుతో ఆడపిల్ల కొట్లాడేటట్టుంది. అరే దేవేందర్ రెడ్డి దమ్ముంటే నీ కోడి నిడిచి పెట్టరా. పందెం 10,000 ఫస్ట్ సారికే. అరే నా పుంజు మగం మహారాజురా. నీలేక పెట్టానుకుంటున్నావారా? రారా 10,000 కాదురా 10 లక్షలైనా పందెం కడతారా. అట్లా భయపడతావా? నీ ముందు 10,000 తొప్పి చూడు, తర్వాత 10 లక్షలు పోతాం. అందరికీ ఎవరు గెలిచింది నాయన ఇప్పుడు? ఏమిరా దేవేందర్ రెడ్డి మాదే గెలిచింది. చూడు ఓపిక లేక అట్లా పట్టుకొని మాది ఓపుకుండి నిలబెట్టి పెట్టినాం. చూడు ఎట్లుండో. చూడు ఎనీవే 2 కోళ్ళకైతే గట్టిగా ఫైటింగ్ పెట్టినాం. ఏ కోడి గెలిచిందో మీరే కామెంట్ చేసి చెప్పాలన్నమాట. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతి వీడియో మాత్రం చాలా ఎమోషనల్ గా చాలా కష్టపడి ఇగో ఇంతమంది ఆర్టిస్టులు వీఆర్ ఆల్ విలేజ్ పటాస్ టీమ్. సో ఈ టీంతో మీకు ఒక మంచి గుడ్ వీడియో అందియాలని సంక్రాంతికి అయితే ఒక వీడియో చేసామన్నమాట. సో దాంట్లో డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే ఒక పండుగ ఎట్లా జరుపుకుంటారో ఆల్మోస్ట్ అన్నీ యాడ్ చేసినాం. సో మీరు వీడియో అంతా చూసినారు అనుకుంటా. ఎనీవే ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే మా వీడియోలు అందరూ చూసుకుంటా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. సార్ ఏమంటారు వీడియో ఎట్లా వచ్చింది? సూపర్ సూపర్. సో మా వాళ్ళు కూడా అందరు చాలా బాగా యాక్టింగ్ చేసిర్రు. అక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ నుంచి ఎవరి పేరు అని చెప్తాం 22 మంది ఉర్రు. మా కెమెరా తీసే కిషోర్ గారు కూడా కుమార్ గారు కూడా. సో అందరు చాలా కష్టపడమాట గైస్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా మా విలేజ్ పడ ఛానల్ని గట్టి కొట్టురి.